మరి సమయంలో ఐజక్ పీటరు. సో నేను వచ్చేసి ఆలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మరి పాస్టర్స్ కమిటీకి నేను అధ్యక్షులుగా ఉన్నాను. సో ఈరోజు ర్యాలీ చేయడానికి గల కారణం ఏంటంటే రాజమండ్రి ప్రాంతంలో జరిగినటువంటి మరి పగుడాల ప్రవీణ్ అనేటువంటి మరి దైవజనులు మరి మరణానికి మేము నిరసనగా మరి ర్యాలీని చేయడం జరిగింది. అది శాంతియుతంగా ఆలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 మండలాల నుంచి మరి దైవజనులు అంటే పాస్టర్స్, చర్చి పాస్టర్స్, సంఘ పెద్దలు, అలాగే మరి స్థానికంగా ఉన్నటువంటి సంఘస్థులు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. ఎందుకు ఈరోజు చేశామంటే ప్రవీణ్ పాస్టర్ గారు ఆయన మంచి కొరకు మాట్లాడితే మానవత్వాన్ని చాడినందుకే మరి ఒక మనిషిగా చూడండి అని ఒక మంచి ప్రబోధన చేస్తుంటే మరి సమాజం నశించిపోతుంటే ఆ సమాజాన్ని కూడా ఒక మంచి భావితరాన్ని ఇవ్వాలని ఒక సదుద్దేశంతో ఆయన చేసిన బోధలు నచ్చక కొంతమంది మత విద్వేషకులు మరి ఆయనను చంపడం జరిగింది. ఆ చంపినటువంటి వ్యక్తులు ఎవరో కూడా ప్రభుత్వానికి తెలుసు, మరి అందరు సమాజానికి కూడా తెలుసు. అయినా కూడా ప్రభుత్వాలు పట్టించుకోకుండా ఆయన మరణాన్ని మరి తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. కనుక తప్పుదోవ పట్టియకుండా ఆ ప్రభుత్వాలు ఖచ్చితంగా ఏ పోలీస్ డిపార్ట్మెంట్ అవుతుందో ఆ డిపార్ట్మెంట్ కూడా అక్కడ జరిగినటువంటి సంఘటనను వారు తీసుకొని ఎవరైతే దోషున్నారో వారిని కఠినంగా శిక్షించాలని మేము తెలియజేస్తున్నాం. ఎందుకు శిక్షించాలంటే ఇక మీదట ఎవరు కూడా అలాంటి తప్పు చేయకుండా ఉండడానికి ఆ శిక్ష వేయాలని మేము కోరుతున్నాం. ఆ కుటుంబానికి కూడా మరి భర్తను కోల్పోయినటువంటి పరిస్థితిలో తన భార్య ఉంది, వారి కుటుంబానికి కూడా న్యాయం జరగాలని, ప్రభు క్షేమం ఇవ్వాలని మేమందరం కూడా ఈరోజు ఆలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి సేవకులందరం కలిసి ఈ శాంతి ర్యాలీ నిర్వహించినాం. మీ ద్వారా ఎందుకు నిరసన తెలియజేసినామనంటే ఒక్క దైవజనుడు పగడాల ప్రవీణ్ వారిని దారుణంగా హత్య చేయడం జరిగింది. ఈ హత్యను నేను అందరం కలిసి ఆలేరులో ఉన్న 8 మండలాల నాయకులు, పాస్టర్స్, బిలీవర్స్ అందరూ కూడా దీన్ని ఖండిస్తూ ఈరోజు మరి ఈ నిరసన ర్యాలీ తెలియజేయడం జరిగింది. ఎందుకు ఈ విషయం చెప్తున్నామంటే ఆయనను చంపిన వారిని, హత్య చేసిన వారిని ప్రభుత్వము వెంటనే అరెస్ట్ చేసి ఆ దోషులకు శిక్ష పడేటట్లు ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇది భారత రాజ్యాంగం అందరికి ఇచ్చినటువంటి స్వేచ్ఛ రాజ్యాంగాన్ని కాలరాస్తూ కొంతమంది మతోన్మాదులు కావలసుకొని ఈ దాడులు నిర్వహిస్తున్న చర్చిల మీద దాడులు, పాస్టర్ల మీద దాడులు, క్రైస్తవుల మీద దాడులు కారణంగా మతోన్మాదులు చేస్తున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాము. మేము చట్ట వ్యతిరేకంగా కాదు, వాళ్ళు నెమ్మడే అరెస్ట్ చేసి మన రాజ్యాంగానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నది, కోర్టులు ఉన్నాయి, జైళ్ళు ఉన్నాయి. శిక్షించడానికి ఎవరిని చంపే అధికారం ఎవరికి లేదు. కాబట్టి ఆ దోషులను వెంటనే శిక్షించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుకుంటూ ఈ మీద సందర్భంగా మేము మనవి చేసుకుంటున్నాం.